రాజస్థాన్ థార్ ఎడారిలో మన వాళ్ళు ఒక అద్భుతం చేశారు. అక్కడ 232 కోట్ల రూపాయలతో 2023లో మొదలైనటువంటి ఆర్టిఫిషియల్ లేక్, కృత్రిమంగా తయారు చేసినటువంటి ఈ చెరువులో 150 కోట్ల లీటర్లు నిలవ ఉండే విధంగా ఈ చెరువుని దాదాపు ఒక 3 కిలోమీటర్ల పరిధిలో ఒక పెద్ద చెరువుని ఏర్పాటు చేశారు. ఈ చెరువుని తవ్వి దీనికి నీరు కిందకి వింకిపోకుండా 300 మైక్రాన్ల ఒక ప్లాస్టిక్ కవర్ ని తయారు చేశారు. సపరేట్ గా తయారు చేసి ఇది ఎటువంటి రసాయనాలకి లోను కాకుండా ఎన్ని సంవత్సరాలు నీరు నిలవున్నా సరే నిలవలేకపోయినా ఎటువంటి రసాయనాలు లోనవ్వు, ఎటువంటి కెమికల్స్ ఇది విడుదల చేయదు. దీన్ని ఎలా తయారు చేశారంటే ఇటు ఎడారిలో ఇసుకలో ఉండే విధంగా, అలాగే ఉప్పు నీటిలో ఉన్నా కూడా ఇది ఏ విధంగా కూడా రసాయనాలకు లోనవ్వదంట. ఆ విధంగా తయారు చేసినటువంటి ప్లాస్టిక్ని ఇప్పుడు ఇక్కడ ఉపయోగిస్తున్నారు. ఇది 25 సంవత్సరాల పాటు కూడా ఈ కవర్ పనిచేస్తుంది. అప్పటి వరకు ఎటువంటిది లేదు. ఆ తర్వాత కూడా ఇది ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించినటువంటి విషయాలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం అన్ని విషయాలు బయట పెట్టింది. ఇక్కడ 50 లక్షల మంది దాహాన్ని తీర్చే విధంగా ఈ చెరువుని తయారు చేశారు. ఇక్కడ నుంచి మళ్ళీ వివిధ ప్రాంతాలకి నీటిని సరఫరా చేస్తారన్నమాట. అలాగే ఈ దారి గుండా వెళ్తున్నటువంటి వారు కూడా ఈ నీటిని ఉపయోగించుకోవచ్చు. దానికి సంబంధించి అన్ని వివరాలు కూడా త్వరలో చెప్తారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక నెల రోజులు ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి. మేజర్ పనులన్నీ అయిపోయాయి. వచ్చే నెల కానీ ఆ తర్వాత నెల కానీ ఇది అందుబాటులోకి రానుంది. అంటే ఇది కనుక సక్సెస్ అయితే మొత్తం మన దేశంలో ఉన్నటువంటి మిగతా ఎడారి ప్రాంతాల్లోనూ, నీటి ఎద్దడి ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ ఇలాంటివి తయారు చేయడానికి, అంటే ఎడారిలో మాత్రమే, మిగతా నీరు ఎక్కడైతే ఇప్పుడు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాలకి నీరు కొరవ అవుతుందో దానికోసం కేంద్ర ప్రభుత్వం ఇంకొక ఆలోచన చేసింది. అవే వాటర్ స్టోరేజ్. వాటర్ స్టోరేజ్లు ఎలా తయారు చేస్తున్నారు అంటే ఈ వరద నీరు ఏదైతే ఉంటుందో ఈ వరద నీరు మొత్తం వెళ్ళి సముద్రంలో కలిసిపోకుండా మొత్తానికి దీన్ని ప్యూరిఫైర్ చేసే విధంగా, అలాగే నిల్వ ఉంచి తర్వాత ప్యూరిఫైర్ చేసే విధంగా ఎక్కడికక్కడ 1 కిలోమీటర్ పరిధిలో ఒక స్టోరేజ్లు ఏర్పాటు చేస్తున్నారు. కిలోమీటర్ 2 కిలోమీటర్ల పరిధిలో అంటే ఇంచుమించు 1 స్క్వేర్ కిలోమీటర్ అంటే 247 ఎకరాలు. అంత ప్రాంతంలో నీటిని ఎక్కడికక్కడ ప్రతి రాష్ట్రంలోనూ ఒక 100, 200, 300 స్టోరేజ్లు ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఎక్కడికక్కడ నీరు స్టాక్ ఉంటుంది. ఇది మనకి భూగర్భ జలాలని పెంచుతుంది. అలాగే అవసరానికి ఏదైతే మళ్ళీ మనం ఫిబ్రవరి నెల వచ్చేసరికి లేదా జనవరి నెల వచ్చేసరికి మన భూగర్భ జలాలు డ్రై అయిపోతున్నాయి కదా, ఎండిపోతున్నాయి కదా, అలా ఎండిపోకుండా ఉండడం కోసం ఎక్కువగా భూగర్భ జలాల నుంచి నీటిని తోడేయకుండా ఇవి మనకు ఉపయోగపడే విధంగా. ఇంకా మన మంజీరా వాటర్ ఉంది హైదరాబాద్లో, చూసుకుందాం. మంజీరా వాటర్ ఒక రోజుకి గంట సేపు 2 గంటల సేపు వస్తే మనకి బోరు పడే అలవాటు ఉండదు, అవసరం ఉండదు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, 2 రోజులకు ఒకసారి గంటన్నర ఇస్తున్నారు. అలా కాకుండా ప్రతిరోజు లేదా 2 రోజులకు ఒకసారి 2 అవర్స్ 3 అవర్స్ ఇచ్చారనుకోండి, ఇంకా నీటి అవసరం ఉండదు. అంటే బోర్ నుంచి మనం నీరు తీయడానికి పెద్దగా ప్రయాసపడాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ఏమవుద్ది, ఇలాగే నీరు ఎండిపోతూ ఉంటే బోర్లు విపరీతంగా తీసేస్తుంటే భూకంపాలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకో చెప్పనా, మన ఆర్కియాలజిస్ట్ ఏం చెప్తుందంటే 200 అడుగుల పరిధిలో ఒక బోర్ తీయాలంట. అంటే 200 అడుగులు దూరంలో ఇంకొక బోర్ ఉండకూడదు. కానీ మన దగ్గర ఏం జరుగుతుంది, ప్రతి 20-25 అడుగులకి ఒక బోర్ ఉంటుంది. అది విలేజ్ కావచ్చు, సిటీల్లో కావచ్చు. కాబట్టి ఇది అసాధ్యం. 200 అడుగుల దూరంలో ఒక బోర్ తీయడం అనేది అసాధ్యం. దీనివల్ల భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. ఎండిపోతే ఏమవుద్ది, ఈ లోపల ఉన్నటువంటి హోల్స్ వల్ల భూమి కంపించుకుపోతుంటది. భూమి ఎండిపోవడం వల్ల కంపించకపోతే ఏమవుద్ది, ఇవన్నీ దగ్గర అవుతుండడం వల్ల చిన్న కనీసం రిక్టర్ స్కేల్ పైన 3.5 భూకంపం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక్కొక్కరు 1000-1500 అడుగుల్లో తీస్తున్నారు. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం ఇప్పుడు ఈ స్టోరేజ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాకపోతే కొంత సమయం పడుతుంది. మళ్ళీ దీనికి కూడా అదాని నుంచే కొంత డబ్బు కూడా తీస్తున్నారు. ఆయన కూడా స్వచ్ఛందంగా కొంత డబ్బు ఇస్తున్నాడు, 2500 కోట్ల రూపాయల వరకు ఇస్తున్నాడు. అలాగే మిగతాది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మళ్ళీ మనం పడేది ఏడ్చేది మళ్ళీ వీళ్ళ మీదే, మన దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారుల మీదే మనం రోజైతే ఏడుస్తుంటాం. ఆ రోజు వాళ్ళ మీద ఏడవకపోతే మనకు పొద్దుపోదు. అంటే కుహనా మేధావుల గురించి చెబుతున్నాను.